మీకు తెలియకుండానే మీ ఫోన్పేలో మనీ డెబిట్ అవుతున్నాయా? మీ ఫోన్పేలో ఆటో పేమెంట్ ఆప్షన్ యాక్టివేట్ అయి ఉన్నదా? ఆటో పేమెంట్ ఆప్షన్ ఎందుకు యాక్టివేట్ అవుతుంది? ఆటో పేమెంట్ని మనం ఎందుకు డిలీట్ చేసుకోవాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియజేస్తా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, ఇలాంటి టెక్ కంటెంట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫోన్పేలో ఆటో పే అనే ఆప్షన్ ఎందుకు యాక్టివేట్ అవుద్దో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా అందరూ కైన్ మాస్టర్ సబ్స్క్రిప్షన్ కోసం కావచ్చు, ఎడిటింగ్ యాప్స్ సబ్స్క్రిప్షన్ కోసం కావచ్చు, ఎంటర్టైన్మెంట్ యాప్ సబ్స్క్రిప్షన్ కోసం కావచ్చు, లేదా ఎలక్ట్రిసిటీ బిల్స్ కావచ్చు, కూకు ఎఫ్ఎం కోసం కావచ్చు, కూకు టీవీ కోసం కావచ్చు. ఇప్పుడు చెప్పిన ఈ యాప్స్ తో పాటు ఇంకా గూగుల్ ప్లే స్టోర్ లో చాలా యాప్స్ ఉంటాయండి. ఆ యాప్స్ సబ్స్క్రిప్షన్ కోసం మనం ఈ ఫోన్ పేలో ఆటో పేలో మనం పేమెంట్ చేస్తూ ఉంటాం. ఆటో పేలో పేమెంట్ చేసిన తర్వాత ఆటో పే అనేది యాక్టివేట్ అయిన విషయం కూడా మనం చూసుకోం. సబ్స్క్రిప్షన్ తీసుకుంటాం. మనం సబ్స్క్రిప్షన్ తీసుకున్న రోజు నుండి ఎగ్జాక్ట్లీ 30 డేస్కి కానీ 28 డేస్ తర్వాత ఆ ఆటో పేమెంట్ అనేది మళ్ళీ డెబిట్ అవ్వడం జరుగుద్ది. ఒకవేళ మీరు చూసుకోలేదనుకోండి ఆటో పేమెంట్ ఆప్షన్ని, మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్న రోజు నుండి 30 రోజుల్లోపు మీకు 1 మంత్ తర్వాత మీకు మళ్ళీ ఆ సబ్స్క్రిప్షన్ కోసం ఆటో పేమెంట్ అనేది అవ్వడం జరుగుద్ది. మీకు తెలియకుండానే మీ ఫోన్పేలో మనీ డెబిట్ అవ్వడం జరుగుద్ది. చాలామంది మన సబ్స్క్రైబర్లు కావచ్చు, మన ఛానల్ వ్యూవర్స్ కావచ్చు, భయ్య మాకు ఫోన్పేలో ఆటో పేమెంట్ ఆప్షన్ మేము ఎలా డిలీట్ చేసుకోవాలి, ఎలా డియాక్టివేట్ చేసుకోవాలి, ఎలా రిమూవ్ చేసుకోవాలని మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరుగుతుంది. మన బిజీ షెడ్యూల్లో మనం చూసుకోకపోవచ్చు. ఫోన్పే యూజ్ చేసే వాళ్ళందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీ మొబైల్లో ఫోన్పే అనే యాప్ని ఓపెన్ చేసి ఆటో పే అనే ఆప్షన్లో ఏమైనా ఉన్నాయా లేవా అనేది చూసుకొని వాటిని డియాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆటో పేమెంట్ ఆప్షన్ ఎలా డిలీట్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఆటో పేమెంట్ ఆప్షన్ మనం డిలీట్ చేయాలంటే మీ మొబైల్లో ఫోన్పే ఓపెన్ చేయండి. ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత హోమ్ని క్లిక్ చేయండి. ఈ హోమ్లో ఉండాలి ఈ ఫోన్పే ఆప్షన్ అనేది. పైకి స్క్రోల్ చేయండి. మేనేజ్ పేమెంట్స్ ఉంది కదా, వ్యూ ఆల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ మనకి ఇలా ఓపెన్ అయ్యింది. మేనేజ్ పేమెంట్స్ అని పైకి స్క్రోల్ చేయండి. మోర్ ఆప్షన్స్లో ఆటో పే అనే ఆప్షన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఆటో పే అని మనకి ఈ పేజ్ ఇలా ఓపెన్ అయ్యింది. ఆన్ గోయింగ్ మీద ఉండాలి ఆప్షన్ అనేది. ఆన్ గోయింగ్ని క్లిక్ చేసి ఆన్ గోయింగ్లో ఏమేమి యాక్టివేట్ అయి ఉన్నాయో ఆటో పేలో మనకి ఇక్కడ కనిపిస్తుంది. నా ఫోన్పేలో కూకు మొబైల్ యాక్టివేట్ అయింది, కూకు ఎఫ్ఎం యాక్టివేట్ అయింది, గూగుల్ ప్లే స్టోర్కి సంబంధించిన ఒక యాప్ సబ్స్క్రిప్షన్ కోసం ఒక డేట్ని చూపిస్తూ ఉంది. ఈ డేట్లో మనకి మనీ అనేది కట్ అవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి మనం దీన్ని డియాక్టివేట్ చేసుకోవాలన్నా, రిమూవ్ చేసుకోవాలన్నా, డిలీట్ చేయాలన్నా ఫస్ట్ ఏది డిలీట్ చేయాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. పైకి స్క్రోల్ చేయండి. డిలీట్ ఆటో పే అని లాస్ట్ ఆప్షన్ ఉంది కదండి, దీన్ని క్లిక్ చేయండి. మనకి ఈ పేజ్ ఇలా ఓపెన్ అయ్యింది. ఇక్కడ మీరు ఏదో ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఆ యాప్ వాడడం ఎందుకు ఇష్టం లేదు అనేది ఏదో ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అవ్వాలి. నేను ఎగ్జాంపుల్కి ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ది ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ అని క్లిక్ చేస్తున్నా. ఈ సర్కిల్లో రైట్ మార్క్ పెట్టి ప్రొసీడ్ని క్లిక్ చేయండి. బాటంలో ప్రొసీడ్ ఉంది కదండి, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే డిలీట్ ఆటో పే ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. డిలీట్ ఆటో పే, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలే ఆటో పే అని అడగడం జరుగుతుంది. కన్ఫామ్ని క్లిక్ చేయండి. కన్ఫామ్ని క్లిక్ చేస్తే ఎంటర్ 4 డిజిట్ యూపీఐ పిన్ అడుగుద్ది. మీ యొక్క ఫోన్పే యొక్క యూపీఐ పిన్ని ఎంటర్ చేయండి. ఆటోపే డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ అని మనకు రావడం జరుగుద్ది. ఆటోపే హ్యాస్ బీన్ డిలీటెడ్. బ్యాక్ రండి. మనకు ఆటోపేలో 3 యాక్టివేట్ అయి ఉన్నాయి ఇందాక. ఇప్పుడు మనం ఒక డిలీట్ చేసినాం. ఇప్పుడు మనం గూగుల్ ప్లే స్టోర్కి సంబంధించిన ఆటోపేని కూడా ఇప్పుడు మనం డిలీట్ చేద్దాం. డిలీట్ చేయాలంటే దీన్ని క్లిక్ చేయండి. పైకి స్క్రోల్ చేయండి. డిలీట్ ఆటోపే అని ఉంది కదా, ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. డిలీట్ ఆటోపే కన్ఫామ్ ఉంది కదా, ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. మీ యొక్క యూపీఐ పిన్ని ఎంటర్ చేయండి. రైట్ని క్లిక్ చేయండి. ఆటోపే డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. బ్యాక్ రండి. డిలీట్ అయిందో లేదో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఆన్ గోయింగ్లో ఉంటుంది. ఇంతకు ముందు 3 ఉండే ఒకటి డిలీట్ చేసినాం. ఇంతకు ముందు మళ్ళీ 2 ఉండే మళ్ళీ ఒకటి డిలీట్ చేసినాం. ఇప్పుడు కూకు ఎఫ్ఎం అనేది ఉండడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ కూకు ఎఫ్ఎంని కూడా డిలీట్ చేయాలంటే మళ్ళీ ఈ యారో మార్క్ని క్లిక్ చేసి ఆటో
డిలీట్ ఆటోపేని మీరు క్లిక్ చేసినట్లయితే అది కూడా డిలీట్ అవ్వడం జరుగుద్ది. ఇది నాకు కావాలి కాబట్టి నేను దీన్ని డిలీట్ చేసుకోవడం లేదు. ఈ సబ్స్క్రిప్షన్ నాకు కావాలి కాబట్టి ఆటోపేలో ఇది ఆ టైంకి దీనికి సంబంధించిన మనీ ఆ టైంకి కరెక్ట్గా నా అకౌంట్ నుండి డెబిట్ అవ్వడం జరుగుద్ది. మీ మొబైల్లో కూడా ఆటోపే యాక్టివేట్ అయిందో లేదో, ఎలాంటి సబ్స్క్రిప్షన్స్ యాక్టివేట్ అయినాయో చూసుకోండి. మీకు ఆ సబ్స్క్రిప్షన్ అవసరం లేకపోతే దాన్ని డిలీట్ చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఆ టైంకి ఖచ్చితంగా మీ మనీ అనేది డెబిట్ అవ్వడం జరుగుద్ది. వెంటనే చెక్ చేసుకోండి, ఆటోపేని డియాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు అర్థమైంది కదండి. ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం, టెక్ కంటెంట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను.